ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే సమస్త కర్మములను కూడా భగవంతునికి అర్పణము చేసి చిత్తమును ఎల్లవేళలా ఆ పరమాత్మ యందే నెలకొల్పాలి అని తెలియజేస్తూ, సమస్త కర్మములను కూడా అంటే కర్మ ఫలితాలను వివేకముతో కూడుకున్నటువంటి బుద్ధి చేత పరమాత్మ యందు సమర్పించి పరమాత్మనే పరమ ప్రాప్యంగా ఎంచినటువంటి వాడవై చిత్తము ఏకాగ్రతతో కూడినటువంటి తత్వ విచారణను అంటే ధ్యాన యోగాన్ని అవలంబించు. ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే చిత్తమును నిలుపు అని చెబుతూ, శరీరముతో సమస్త కర్మలు చేయుచూ ఉన్నప్పటికీ కూడా మనస్సుతో ఆ కర్మలన్నింటినీ కూడా భగవంతునికే అర్పించి వేయాలి. వారి యందే మనసుని సంలగ్నం చేయాలి. అయితే కర్మము యొక్క ఫలాన్ని వదిలివేయడమే కదా ఇక్కడ బోధింపబడినది. కానీ కర్మను వదిలివేయడం మాత్రము కాదు. అంటే కర్మఫల సన్యాసమే చెప్పబడింది, కానీ కర్మ సన్యాసము కాదు. శరీరము నిశ్చలంగా ఉండి ఏ పని చేయకపోయినప్పటికీ కూడా ఏ కర్మను ఆచరించకపోయినా మనసు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నట్లయితే దాని వలన ఈ సుమంతైనా సరే ఎటువంటి ప్రయోజనము ఉండదు కదా. అలా కాకుండా శరీరముతో అనేక కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనస్సుతో ఆ కర్మలను కర్మ ఫలితాలను కూడా ఈశ్వరుని యొక్క అర్పణము చేసినట్లయితే, ఈశ్వరార్పణము గావించినట్లయితే అది మోక్షానికి హేతువగుతుంది. కాబట్టి ఇక్కడ చేతస అని చెప్పబడింది, అంటే చిత్తముతో అని కదా చెప్పబడింది అని చెబుతూ, ప్రీతితో ఇష్టపూర్వకంగా భక్తిపూర్వకంగా పరమాత్మను భజించే వారికి బుద్ధి యోగాన్ని నేనే ఇస్తాను అని పరమాత్మ మనకి 10వ అధ్యాయంలో తెలియచేశారు. దాని వలన చిత్తము ఏకాగ్రత, తత్వాన్ని గురించి విచారించేటువంటి ధీశక్తి అతనికి భగవంతుని యొక్క కరుణ చేతే కలుగుతుంది. దానిని లెస్సగా పూర్తి స్థాయిలో ఆశ్రయించుకోవాలి. నిరంతరం కూడా చిత్తమును ఆ పరమాత్మ యందే నెలకొల్పాలి అని కదా తెలియజేయబడింది. అందుకే సతతం అని చెప్పారు. అలా చెప్పడం చేత ఏ కాలమునందైనా సరే దైవం యొక్క మరుపుని కలగనీయకూడదు. ఎల్లవేళలా చిత్తము ఆత్మయందే అంటే దైవమునందే ఉండేలాగా ప్రయత్నించవలసి ఉంటుంది కదా. ఎలాగంటే మాయ జీవుణ్ణి పడగొట్టడానికి కాచుకుని ఉంటుంది. అతడు ఏమాత్రం ఒకంతైనా సరే అజాగ్రత్తగా ఉంటే అది అతన్ని ఆవరించి వేస్తుంది. ఆ జ్ఞానములో విశేషకాలలో పడవేయడానికి సిద్ధంగా ఉంటుంది కదా. కాబట్టి సాధన చేసేటువంటి సాధకులు ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకుని దైవాన్ని మరిచేటువంటి స్థితి ఏమాత్రము కలుగకుండా ఉండేలాగా చూసుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దృశ్య పదార్థాలు కూడా అశాశ్వతాలు, అస్వరాలు, మిథ్యాభూతాలు, అస్థిరాలు. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు శాశ్వతుడగు సత్యుడగు ఒక్క పరమాత్మనే పరమ గమ్యముగా పరమ ప్రాప్యముగా ఎంచుకోవాలి కదా. పరమాత్మను పొందడం కోసం జీవుడు చేయవలసినటువంటివి చిత్తముతో సమస్త కర్మలను కూడా భగవంతునికే అర్పించాలి. పరమాత్మనే పరమ ప్రాప్యంగా ఎంచుకోవాలి. బుద్ధి యోగమును అంటే చిత్తము ఏకాగ్రతాపూర్వకమైనటువంటి విచారణను లెస్సగా అవలంబించాలి. భగవంతుని యందే నిరంతరము కూడా చిత్తమును సంలగ్నం చేయాలి.
అని చెబుతూ, అయితే భగవానుడు కర్మను వదిలివేయమన్నాడా, కర్మ ఫలితాన్ని వదిలివేయమన్నాడా అంటే, చిత్తముతో సమస్త కర్మలను కూడా భగవంతునికి అర్పించి అని చెప్పారు కదా. అలా చెప్పడం చేత శరీరంతో కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ మనస్సుతో వాని వాని యొక్క ఫలాలను ఈశ్వరునికి అర్పణము గావించాలి అనే కదా మనకి తెలియజేసింది. కాబట్టి కర్మ ఫలితాన్ని వదిలివేయడమే ఇక్కడ సరి అయినటువంటిది, కానీ కర్మను వదిలివేయడం మాత్రము కాదు అని చెబుతూ, మనుజుడు పరమప్రాప్యముగా పరమాత్మనే ఎంచుకోవాలి. ఎందుకు అంటే వారు శాశ్వతులు కాబట్టి ఎల్లవేళలా పరమాత్మ యందు చిత్తాన్ని సంలగ్నం చేసి ఉండాలి. ఈ ప్రకారంగానే భగవంతుని యందు చిత్తమును నెలకొల్పేటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమస్త దుఃఖములు కూడా తొలగిపోతాయి అనే కదా చెప్పబడింది. అంటే భగవంతుని యందు చిత్తము అంటే హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనకు మాత్రమే విలువ ఉంటుంది, కానీ చేశామంటే చేశాము అనే అశ్రద్ధతో చేసినటువంటి కార్యానికైతే ఫలితము చేకూరదు కదా. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. అంటే పరమాత్మయందు చిత్తాన్ని గనక చేర్చిన వాడవే అయినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం వలన సమస్తమైనటువంటి ఈ యొక్క రాకపోకలతో కలిగినటువంటి ఉపాధులు, సాంసారిక దుఃఖాలను నువ్వు దాటివేస్తావు. అలా కాకుండా అహంకారము వలన ఈ దేహేంద్రియ సంఘాతమైనటువంటి దేహమే నేను అనేటువంటి అహంకారముతోటి ఈ శరీరము సత్యము, ఈ లోకము నిత్యము అని భావించి అహంకారం పొందావా, మరి పరమాత్మ బోధించేటువంటి వాక్యాలను కనుక వినకపోతే చెడిపోతావు అని చెబుతూ, లోకంలో ప్రతివారు కూడా తమకు దుఃఖాలు ఏవి కూడా కలగకూడదని, సుఖాలే కలగాలి అని కోరుతూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరం కూడా ఏమనుకుంటాము అంటే, నేను ఏమాత్రం దుఃఖపడకూడదు, నేను సుఖాన్నే పొందాలి, ఆనందంగా ఉండాలి అని కోరుతాం. కానీ దుఃఖం పడకూడదు అన్నప్పుడు దుఃఖము రాకుండా ఉండేటువంటి క్రియలను చెయ్యం. సుఖాలే కలగాలి అని కోరుతాం, దానికి తగినటువంటి సాధన ఏదైతే ఉంటుందో దానిని మాత్రం చెయ్యం. అంటే దుఃఖాన్ని నివారించుకోవాలి, సుఖమే పొందాలి అని కోరిక, దానికోసం ఏ సాధన చేయాలో దానిని మాత్రం చేయం కదా. ఆ సాధన ఎటువంటిదో భగవానుడే ఇక్కడ భక్తుల మీద కరుణ కలిగి తెలియజేశారు. ఎలాగంటే, సర్వేశ్వరుని యందు ఎవరైతే తమ యొక్క చిత్తాన్ని లగ్నం చేస్తారో, అంటే ఎవరైతే తమ చిత్తాన్ని దృశ్యమునందు ఉంచకుండా, విషయాల పట్ల సంచరించకుండా ఆత్మయందే అంటే భగవంతుని యందే కేంద్రీకరిస్తారో అటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన సమస్త దుఃఖాలు, ఆటంకాలు కూడా నశించిపోతాయి కదా. ఎందుకంటే సర్వ అనేటువంటిది సర్వదుర్గాణి మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అని కదా చెప్పబడింది. ఇక్కడ సర్వ అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. అంటే అలా ప్రయోగించడం చేత ఏవో కొన్ని ఆపదలు మాత్రమే నశిస్తాయి అని కాదు. భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి, హృదయపూర్వకంగా ప్రార్థించేటువంటి భగవద్భక్తులకు సమస్త ఆపదలు కూడా, దుఃఖాలు కూడా తొలగిపోతాయి అనే భావమే కదా. ఇటువంటి స్థితే కదా ప్రతి ఒక్కరూ కోరుకునేది. కష్టాలు పడకూడదు, సుఖాలే పడాలి, నష్టాలు పడకూడదు, లాభాలే రావాలి అన్నప్పుడు జీవులపై కరుణ చేత భగవానుడు అయిన శ్రీ గీతాచార్యులు శ్రీకృష్ణమూర్తి ఈ ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఓ జీవులారా, మీ చిత్తాన్ని ఆత్మయందు అంటే భగవంతుని యందు లగ్నం చేయండి. దానికి ప్రతిఫలముగా పరమాత్మ మీ యొక్క సమస్త సాంసారిక దుఃఖాలను, ఆటంకాలను కూడా పారద్రోలుతారు.
ఎలాగా సాంసారిక దుఃఖాలు అంటే శారీరక సంబంధమైనటువంటి రాకపోకలు ఇక ఉండవు. మరి ఎప్పుడైతే ఉపాధిని తెచ్చుకొని వస్తామో దాని ద్వారా కోరికలు, దాని ద్వారానే సుఖదుఖాలు, దాని ద్వారానే జనన మరణాలు, ఈ విధమైనటువంటి అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. సంసారాన్ని నశింపజేయలేనటువంటి స్థితి లోక సంబంధమైన ఆశ్వర స్థితి. అటువంటి ఈ సమస్త సాంసారికమైనటువంటి ఆటంకాలు కూడా పరమాత్మ పారద్రోలుతారు. ఎందుకు అంటే జీవుల యొక్క చిత్తము పరమాత్మ యందు, భగవంతుని యందు లగ్నము చేయబడినటువంటి వారికి సమస్త జనన మరణ రహితమైనటువంటి స్థితినే పొందుతారు. మళ్ళీ సంసారాన్ని కలిగించేటువంటి కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని నశింపజేస్తారు. పారమార్థికమైనటువంటి పరతత్వాన్ని పొందడానికి ఏర్పడిన ఆటంకాలను నశింపజేస్తారు. కాబట్టి భగవంతుని యొక్క వాక్యాల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. పూర్తి స్థాయిలో నమ్మకాన్ని ఉంచి మనుజులు భక్తి భావముతో కూడుకుని ఉండాలి. దైవ సంలగ్న చిత్తులై మెలగాలి. అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు హృదయాన్ని జోడించాలి. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలకే విలువ ఉంటుంది. కానీ అశ్రద్ధతో చేసినటువంటి కార్యానికైతే మరి ఫలితము అనేటువంటిది చేకూరదు కదా. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన అన్నప్పుడు దానిని గురించి మనం ఒక చిన్న ఉదాహరణను తెలియజేసుకుందాం. ఒకానొక గ్రామం నందు ఊరి బయట ఒక పెద్ద దేవాలయం ఉన్నది. అందులో కాళికాదేవి యొక్క సుందరమైన అందమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం ఎలా ఉన్నదంటే చాలా ఎత్తుగా ఉన్నది. చూడటానికి కూడా బహురమణీయంగా కూడా ఉన్నది. ఆ విగ్రహమునందు శిల్పకళ ఉట్టి పడుతూ ఉన్నది. అంటే సజీవంగా మనిషినే అలా నిల్చోబెట్టారా అన్నట్లుగా సజీవ కళ ఉట్టిపడుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఆ కాళికామాత విగ్రహాన్ని చూడడం కోసం, భక్తితో ఆరాధించుకోవడం కోసం చాలా దూర ప్రాంతాల నుండి కూడా జనులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొందరైతే మొక్కుబడులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. ఈ విధంగానే ప్రతిరోజు ఆ దేవాలయము భక్తజనముతోటి, ఆ గుంపులతోటి, ఆ సందోహముతోటి కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ దేవుని మందిరం ఎలా ఉంటుంది అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఎల్లప్పుడూ కూడా భక్తులతో, యాత్రికులతో భగవంతుని యొక్క భజన చేసేటువంటి తత్పరులతోటి శోభాయమానంగా ఉంటుంది ఆ కాళీమాత విగ్రహం ఉన్నటువంటి దేవాలయం. అయితే గ్రామస్తులందరూ కూడా నడుంగట్టుకొని ఆ యొక్క దేవాలయాన్ని ఇంకా చాలామంది చూడడానికి వస్తున్నారు కదా, దానిని సర్వాంగ సుందరంగా ఉండునట్లుగా చాలా ప్రయత్నాలు చేసి ఆ చేసినటువంటి ప్రయత్నాల యందు వాళ్ళు సఫలత్వాన్ని కూడా పొందారు. దేవాలయం చుట్టూ పెద్ద పూల తోట, ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రకాలైనటువంటి పుష్పజాతుల మొక్కలను కూడా అందులో నాటించారు. పూజ మొదలైనటువంటి వాటికి ఇంకా ఇతరత్ర కార్యాలకు కూడా పువ్వులు విరివిగా లభించేలాగా చేసుకున్నారు. భక్తులు దేవిని సేవిస్తారు, పూజా పునస్కారాలు జరిపిస్తారు. బయటకు వచ్చి ఆ సుందరమైనటువంటి పూల తోట, ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి చెట్ల యొక్క నీడయందు కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దేవాలయాల చుట్టుప్రక్కల మొత్తం కూడా ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆ సుగంధ పుష్పాల నుండి మరి సముద్భూతమైనటువంటి మంచి సువాసన పరిమళాల చేత నిండిపోయి ఉంటుంది. ఈ విధంగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ఇక సర్వత్రా కూడా ఉన్నటువంటి ఆ ఆవరణాలు రెండూ కూడా సమ్మిళితములై ఉన్నటువంటి ఆ ప్రదేశమునకు భక్తకోటి విశేషంగా ఆకర్షింపబడుతోంది. ఇలా ఉండగా ఒకనాడు ఆ దేవాలయ పూజారి ఉదయం 6 గంటలకు దేవాలయం యొక్క ముఖద్వారాన్ని తెరిచాడు. లోపలికి వెళ్ళాడు. మూల విగ్రహానికి పూజ, సేవ, కైంకర్యము మొదలైనవన్నీ చేస్తూ ఉండగా కొందరు భక్తులు గుంపుగా వచ్చేశారు. ద్వారం దగ్గర నిలబడి చక్కగా చేతులు జోడించుకొని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
అమ్మా దేవి తల్లి జగజ్జనని భువనైకమాత లోకేశ్వరి విశ్వకుటుంబిని సంసార మహాసాగరమున మునిగిపోతూ ఉన్న మాకు దిక్కుచూపు తల్లి, నీ దయాదృష్టి మాపై ప్రసరింపజేయు మాత. సంసారం యొక్క ఘోరమైన అరణ్యమునందు అసలు దరిగానకుండా నానా బాధలను పొందుతూ ఉన్నటువంటి మాకు విముక్తి మార్గాన్ని చూపి కరుణింపు తల్లి. ఓ జగదాంబిక, ఇలా కోట్ల కొలది జన్మల నుండి కూడా పుడుతూ చస్తూ ఈ యొక్క గర్భవాస నరకాన్ని అనుభవిస్తూ కాలచక్రంలో పరిభ్రమిస్తూ కర్మబంధంలో తగులుకొని లెక్కలేనన్ని కష్టాల పాలు పడుతూ ఉన్న మమ్ములను దుఃఖ విముక్తులుగా చేయు. అలా దుఃఖం నుండి విడిపించి మాకు మళ్ళీ కూడా శరీరాలు ఉత్పన్నం కాకుండా ఉండేటువంటి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత కైవల్యము మాకు కలుగునట్లుగా ఆశీర్వదింపు. ఓ సచ్చిదానంద స్వరూపిణి, 1000 మాటలేలా మమ్మల్ని అందరినీ కూడా నీ యందు ఐక్యం చేసుకో. ఈ బ్రహ్మానందముతో నిండిపోయిన నీ స్వరూపమునందు మమ్ములను లీనం చేసుకోండి. నదీ సముద్రమును చేరి నది సముద్రాన్ని చేరుతుంది, పరమశాంతిని పొందుతుంది. అదేవిధంగా భువనైక మాతవైన నీ దివ్య స్వరూపమునందు లీనమైపోయి మేము కూడా అఖండమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. ఇదే మా వినతి. అనుగ్రహింపు, ఆదరింపు మాత. పాహిమాం 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 పాహి అని ఈ ప్రకారంగా దేవిని రకరకాలుగా బహుబంగుల ప్రార్థించారు. ప్రార్థించి వచ్చినటువంటి జనులందరూ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ కూడా వాళ్ళే మరనాడు ఉదయం వచ్చారు. వచ్చి అదే విధంగా ప్రార్థించారు. ముందు రోజు ఏ విధమైనటువంటి ప్రార్థన చేశారో అదే విధంగా ప్రార్థించి వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా 10 రోజులు వరుసగా ప్రతిదినము కూడా తెల్లవారుజామునే తలుపు తెరవగానే ఆ భక్తజన సమూహం కాళికా దేవాలయానికి వస్తారు. అదే ప్రార్థనను చేస్తారు, మళ్ళీ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దీనిని గమనించినటువంటి ఆ దేవాలయపు పూజారి ఈ భక్తులందరూ కూడా ప్రతిరోజు ఒకే రకంగా దేవిని ప్రార్థిస్తూ పోతూ ఉన్నారు. అమ్మా, నీ సచిదానంద స్వరూపంలో మమ్మలను ఐక్యం చేసుకునుము అని రోజు మనవి చేసుకుంటూ ఉన్నారు కదా. వీరి యొక్క ఈ ప్రార్థన హృదయం నుండి వస్తున్నదా, లేక కేవలము వాగీంద్రియమైనటువంటి నోటి నుండి వస్తూ ఉన్నదా? హృదయపూర్వకంగా వీరు ప్రార్థిస్తున్నారా, లేకపోతే పైన లాంఛనంగా నోటితో పలికి వెళ్ళిపోతున్నారా పరీక్షించాలి అని ఆలోచన చేశాడు దేవాలయపు పూజారి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ పూజారి దేవాలయం యొక్క తలుపులు తెరిచాడు. కాళికాదేవి యొక్క బ్రహ్మాండమైనటువంటి విగ్రహము వెనుక దాగి ఉన్నాడు. ఇంతలో ప్రతిరోజు వచ్చేటువంటి భక్తులు వచ్చారు. మామూలుగా వారు చేసేటువంటి ప్రార్థనలు చేయసాగారు. అమ్మా దేవి తల్లి, నీ దివ్య స్వరూపమున మమ్ములను విలీనం చేసుకో, నీలో ఐక్యం చేసుకో అని వారు మొరపెట్టుకోగానే విగ్రహం వెనుక దాగి ఉన్న పూజారి, ఓ భక్తులారా, మీలో ఎవరెవరు నా యందు ఐక్యము కాదలంచారో ఈ విగ్రహం దగ్గరకు వచ్చినట్లయితే ఇప్పుడే ఐక్యం చేసుకుంటాను అని సన్నగా కేక వేసి సాక్షాత్తు విగ్రహము పలుకుతున్నదా అన్నట్లుగానే తోపింపజేశాడు. ఆ మాటలను వినగానే వచ్చిన భక్తులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంటి దగ్గర ఎన్నో పనులు పెట్టుకొని ఇప్పుడే దేవిలో లీనమైనట్లయితే ఏమి బాగుంటుంది అని కూడబలుక్కున్నారు. ఎక్కువసేపు అక్కడ ఉన్నట్లయితే దేవి తనలో కలుపుకుంటుందేమో అని భయపడ్డారు. ఒడివడిగా అక్కడి నుండి పారిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత పూజారి విగ్రహం చాటు నుండి ఏవలకి వచ్చాడు. రామ రామ, వీరి ప్రార్థనలు ఏమి విచిత్రంగా ఉన్నవి. ప్రతిరోజు కూడా మమ్మల్ని నీలో కలుపుకో, మమ్మల్ని నీలో కలుపుకో అని ప్రార్థిస్తూ, అలాగే కలుపుకుంటాను దగ్గరకు రండి అని అమ్మ పలకగానే ఎవరు దారిని వారు చక్కా వెళ్ళిపోయారు. వీరి ప్రార్థనలు హృదయపూర్వకంగా చేసినవా,
అంటే కాదు కదా. ఇవి కేవలం ముఖస్తుతి ప్రార్థనలే, అంటే మౌఖికమైనటువంటి ప్రార్థనలే అవుతాయి, కానీ హార్దికమైనవి హృదయం నుండి వచ్చినటువంటివి కావు కదా. అని అనగా నోటితో పలికినటువంటి పలుకులే కానీ హృదయపూర్తిగా వచ్చినటువంటివి కానే కావు. ఇటువంటి ప్రార్థనలకు పరిపూర్ణమైనటువంటి ఫలం ఎప్పటికైనా దక్కుతుందా? ఎప్పటికీ లభించదు. శ్రద్ధతో, భక్తితో, విశ్వాసముతో హృదయపూర్వకంగా చేయబడేటువంటి ప్రార్థనల చేత భగవంతుడు మిక్కిలిగా సంతోషిస్తాడు. అటువంటి ప్రార్థనలకే కదా విలువ ఉంటుంది అని తలంచుకొని ఆ పూజారి తన నిత్య పూజ మొదలైనటువంటి కార్యాలయందు నిమగ్నుడైపోయాడు. అంటే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు హృదయాన్ని కూడా జోడించాలి. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలకు మాత్రమే విలువ ఉంటుంది, కానీ శ్రద్ధ లేకుండా నోటికి పట్టించినటువంటి వాటిని వళ్ళివేయడం అనేటువంటి చేసిన కార్యానికి ఫలితం చేకూరుతుందా? ఎప్పటికీ చేకూరదు. ఆ విధంగా హృదయపూర్వకంగా భగవంతుని యందు చిత్తాన్ని నెలకొల్పేటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది కదా. దాని ప్రకారంగానే చక్కని ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తము, ప్రశాంతమైనటువంటి విషయము చేకూరుతుంది. కాబట్టి దానికి ప్రతిఫలంగా ఏ విధంగా భగవంతుని యందు, ఆత్మయందు చిత్తాన్ని లగ్నం చేయండి. దానికి ప్రతిఫలంగా అంటే పరమాత్మయే చెప్తూ ఉన్నారు, మీ యొక్క సమస్త సాంసారిక దుఃఖాలను, ఆటంకాలను కూడా పారద్రోలుతాను. కాబట్టి భగవంతుని యొక్క వాక్యాల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి మనుజులు భక్తిభావము సమన్వితులై దైవ సంలగ్న చిత్తులై మెలగాలి అని చెబుతూ, దుర్గము అంటే కోట, అంటే దుర్గము అంటే జయించడానికి కష్టంగా ఉండేటువంటిది, జయంపర అన్నటువంటిదే దుర్గము. అంటే ప్రతిబంధకము అని అర్థం. మాయ జీవుని చుట్టూ కూడా చాలా చాలా అడ్డుగోడలను, దుఃఖాలను, ఆటంకాలను, అనేక విఘ్నాలను కూడా ఏర్పాటు చేసి ఉంచింది. అందుకే సంసార శృంఖలాల చేత జీవుణ్ణి కట్టివేసింది. సంసారము అంటే ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి పుట్టుక, మరణము మొదలైన విషయాలతో కూడిన దేహం యొక్క రాకపోకలు, ఉపాధుల యొక్క రాకపోకలు అనేటువంటి గొలుసుల చేత జీవుణ్ణి కట్టివేసింది. అటువంటి దుర్గాలను అంటే ఏ విధంగా ఏ యొక్క ఆ జనన మరణ రహితమైనటువంటి స్థితిని పొందాలి అంటే జీవునికి ఇది ఒక పెద్ద ప్రతిబంధకం. అటువంటి ప్రతిబంధకమైనటువంటి కోటలాంటి దుర్గాలు, ఆటంకాలను భేదించడానికి ఈ జగత్ సంబంధమైన, లౌకిక సంబంధమైనటువంటి ఉపాయాలు పనికొస్తాయా? పనికిరావు కదా. మాయను భేదించాలి అంటే మాయకు అధీసుడైనటువంటి పరమాత్మయే, ఆ పరమాత్మను మరి శరణు పొందడమే గతి, అంతకుమించి లేదు. ఎందుకు? మాయకు మాయాధీసుడు. మనమంతా మాయకు లోబడినటువంటిదే శారీరక సంబంధమైన ఉపాధులతో వస్తూ పోతూ ఉండేటువంటి అస్థిరమైనటువంటి నియత చేత ఉన్నటువంటి జీవుడు దేహాలను ధరించేటువంటి స్థితి, అది మాయకు లోబడినటువంటి స్థితి. మరి మాయాధీసుడు, మాయకు అధీసుడైనటువంటి వాడు అంటే ఆ యొక్క మాయను అతిక్రమించినటువంటి పరమాత్మను ఆశ్రయించుకోవడమే కదా శరణ్యము. కాబట్టి దుఃఖాన్ని నశింపజేసుకోవడం కోసం, సుఖాన్ని, అనుభూతిని పొందడం కోసం పరమాత్మ యొక్క చరణార విందాలను పట్టుకోవడమే కదా, పరమాత్మను ధ్యానించడమే కదా జీవులకు ఏకైక మార్గము. వేరే దారి ఉన్నదా అంటే లేదు అనే చెబుతూ, ఎలాగంటే దుర్గము అంటే గొప్పదైనటువంటి అడ్డంకి. అంటే ఇటువంటి అడ్డుగోడలు, దుఃఖాలు, ఆటంకాలు ఇవన్నీ కూడా విఘ్నాలు, ఇదన్నీ కూడా మాయ జీవుణ్ణి ఆ విధంగా బంధించేసింది.
కాబట్టి ఆ బంధనం వలనే పుడుతూ చస్తూ ఉండేటువంటి ఆ యొక్క చావు పుట్టుకుల గొలుసుల చేత జీవుణ్ణి కట్టివేస్తుంది మాయ. అటువంటి అభేద్యమైనటువంటి దుర్గాలను, ఆటంకాలను, విఘ్నాలను, దుఃఖాలను, అడ్డుగోడలను భేదించుకోవడానికి, ఛేదించి బయటపడటానికి లౌకికమైనటువంటి తెలివి, ఈ యొక్క దృశ్య సంబంధమైనటువంటి ఉపాయాలు ఏవి కూడా పనిచేయవు. మాయను తొలగించుకోవాలి అంటే పరమాత్మ అయినటువంటి మాయాధీసుడే శరణ్యం కదా. కాబట్టి దుఃఖాన్ని నశింపజేసుకోవడం కోసం, సుఖాన్ని అనుభవించడం కోసం పరమాత్మ యొక్క పాదార విందాలను పట్టుకోవడం తప్ప, పరమాత్మను ధ్యానించడం తప్ప జీవులకు ఇంకొక మార్గం అనేటువంటిది ఉన్నదా? లేదు. ఆ ఏకైక మార్గం ఏంటి? పరమాత్మ చరణార విందాలను పట్టుకోవడం, పరమాత్మను ధ్యానించడమే జీవులకి ఏకైక మార్గం. అంతేకాని మరొక దారి లేదు అనే చెబుతూ మత్ప్రసాదాత్ అంటే పరమాత్మ యొక్క అనుగ్రహము చేత అయితే దుఃఖాన్ని దాటివేస్తావు. భగవానునికి అందరూ సమానులే కదా. అయినప్పటికీ కూడా ఎవరైతే వారిని భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో, ఎవరైతే వారిని వినయపూర్వకంగా సేవిస్తారో అటువంటి వారి పట్ల మాత్రమే వారు తమ యొక్క అనుగ్రహాన్ని చూపుతారు. గాలి అంతటా వీస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరు తెరచాపను ఎత్తుతారో వారి పడవ మాత్రమే కదా కదులుతుంది. చెట్టు క్రిందకు ఎవరు వెళతారో వారికి మాత్రమే కదా చెట్టు నీడ ఇస్తుంది. కాబట్టి సుఖం యొక్క అనుభూతి కావాలి అన్నట్లయితే భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొక ఉపాయము అనేది వేరేదేదన్నా ఉన్నదా అంటే లేదు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.